మేము కొన్ని సంవత్సరాలుగా ఒక ల్యాండ్‌ని గానీ, ఒక ప్రాపర్టీని గానీ వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉంటే, అది వాళ్ళదే అవుతుందని కొంతమంది అంటూ ఉంటారు గదా! ఇది ఎంతవరకు నిజం? ఇది ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రాపర్టీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అవ్వచ్చు, వేరే ఏదైనా ప్రాపర్టీ అవ్వచ్చు. ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఒక కంటిన్యూస్ పీరియడ్ వరకు ఒక 12 ఇయర్స్ పైన ఉన్నారనుకోండి, ఏది ఆ ఓనర్ ఎవరైతే యాక్చువల్ ఓనర్ ఉన్నారో అతని నుంచి ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా, వాళ్ళు ఓనర్ ఏది పట్టించుకోకుండా వదిలేసి వీళ్ళు కంటిన్యూస్ పొజిషన్‌లో అది మళ్ళీ ఇంటరప్ట్ అవ్వకూడదు. కంటిన్యూస్ పొజిషన్‌లో 12 ఇయర్స్ ఉంటే పొసెషన్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేసుకొని, దానికి వీళ్ళు లీగల్లీ పొసెషన్ అనేది తెచ్చుకోవచ్చు. వీళ్ళు అవుతారు ఓనర్స్ అప్పుడు. అదే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కేసెస్‌లో ఏమవుతుందంటే 30 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ నార్మల్ ప్రైవేట్ ప్రాపర్టీ అయితేనేమో 12 ఇయర్స్ కంటిన్యూస్ పొజిషన్ ఉండాలి. గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే 30 ఇయర్స్. 30 ఇయర్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వలేదనుకోండి, ఎవరైతే దాన్ని 30 ఇయర్స్ ఆక్యుపై చేసి పెట్టుకున్నారో వాళ్ళు వెళ్ళి ఇది అప్లై చేసుకోవచ్చు. పొసెషన్‌కి పిటిషన్ అనేది వేసుకోవచ్చు కోర్ట్‌లో. ఓకే అండి.